మీకు ఉద్యోగం కావాలా? దేశం కోసం సేవ చేసే ఉద్యోగం ఇస్తున్నాం, మీకు తగినటువంటి వేతనం, ఆ తర్వాత మీ కుటుంబాన్ని పోషిస్తాం. ఈ అడ్వర్టైజ్మెంట్ ఆర్మీ ఇస్తుంది అనుకుంటున్నారా? కాదు, యెమెన్లోని హౌతీలు ఇస్తున్నారు. వాళ్ళ దేశంలో పెద్ద ఎత్తున. ఎందుకయ్యా అంటే హమాస్ తీవ్రవాదులకు మద్దతుగా ఏదైతే ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తూ ఇరాన్ చెప్పినట్టు నడుచుకున్నటువంటి హౌతీ తీవ్రవాదుల మీద అమెరికా, బ్రిటన్ కొట్టినటువంటి దాడులలో, ఎడతెరిపి లేనటువంటి దాడులలో విపరీతమైన నష్టం వాటిల్లింది. ఎంతమంది చచ్చిపోయారు బయటికి చెప్పట్లా. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడానికంటూ పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసుకుంటామంటూ పిలుపులు ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువతని చదువుకోనీలా, ఉద్యోగాలు చేయనీలా, ఉపాధి పొందనీలా, 24 గంటలు తిండికి ఈ తీవ్రవాదుల మీద ఆధారపడేలా చేశారు. ఆ తీవ్రవాదులు ఇప్పుడు ఉద్యోగం ఇస్తారు. మరి ఏ గతి లేనివాడు ఏం చేయాలా? అక్కమొగుడే గతి అన్నట్టుగా ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి చేరాలి. చేరితే తీసుకెళ్ళి ఏ బాంబులు కట్టో అవతల చంపేసి వాళ్ళ కుటుంబానికి 50,000 లక్ష రూపాయలు ఇచ్చి, నీ కుటుంబాన్ని మేము ఆదుకున్నాం, మీ వాడు పైకి వెళ్ళిపోయి అక్కడ 72 మంది అమ్మాయిలతో కలిసి డ్యాన్స్లు వేస్తాడని చెప్తారనమాట. ఈ దరిద్రులు ఇప్పుడు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు.